దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం నుండి రక్షణ శాస్త్రం గురించి మనము చదువుకుంటున్నాము, బోధిస్తున్నాము. రక్షణ శాస్త్రము అంటే రక్షణ అంటే నిత్య జీవము. ఈ నిత్య జీవానికి మనం ఏ విధంగా వెళ్ళాలో, నిత్య జీవంలో మనకు ఏ విధంగా దేవుని యొక్క స్థానము మనకి అనుగ్రహించబడుతుందో, ఆ నిత్య జీవము మనకు ఏ విధంగా ఒక మార్గంగా ఉంటుందో మనము గత వారంలో రక్షణ శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. రక్షణ శాస్త్రము మరి దేవుడు తన రక్తం ద్వారా విమోచించి నిత్య జీవానికి వారసులోటకు మనల్ని నియమించాడు. కీర్తనలు 72:13 చూసినట్లయితే రక్షణ శాస్త్రము ఒకటి విడిపించును, రెండోది కనికరిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. విడిపించును హెబ్రీ భాషలో నిటెల్ అంటారు, ఇంగ్లీష్లో డెలివరీ అంటారు. కనికరాన్ని హెబ్రీ భాషలో హూస్ అంటారు, ఇంగ్లీషులో స్పేర్ అంటారు. అంటే నాశనమును లేదా గాయమును కలుగచేట అనే చర్యను నిలుపుదల చేట అనే అర్థాలు ఈ కనికరంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ విడిచిపెట్టుట, నిలుపుదల చేట అనే పదం రక్షించుట అనే పదానికి పర్యాయపదంగా ఉంది. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి పదానికి పర్యాయ పదాలు మనకి ఎన్నో కనిపిస్తుంటాయి. ఈ బైబిల్లో కూడా మనకు ప్రతి పదానికి పర్యాయ పదాలు ఎన్నో మనకి కనిపిస్తుంటాయి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భాషలో లిఖించడము జరిగింది. ఇంగ్లీషులో, తెలుగులో, హెబ్రీ భాషలో, గ్రీకులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని వర్ణించి సెర్చ్ చేసినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి కీర్తనలు 72:14 విమోచించును ఈ పదాన్ని హెబ్రీ భాషలో గాల్, ఇంగ్లీషులో రీడమ్, సమీప బంధువుని కార్యము జరిగించుట. రూతు 3:13 రూతుకు సమీప బంధువుడైన బోయాజు ఏ విధంగా బంధువు ధర్మాన్ని జరిగించాడో దేవుని వాక్యము మనకి తెలుసు. మరి సంఖ్యాకాండము 5:8 చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తము పాపం నుండి, శాపం నుండి ఏ విధంగా పాప పరిహార్థ బలి ద్వారా ఏ విధంగా విమోచన కలిగిందో మానవునికి సంఖ్యాకాండంలో మనకి తెలియచేయబడింది. అబ్రహాము ఎక్కడ గుడారాలు వేయబడి ఎక్కడ గుడారాలు వేసుకుంటూ అక్కడ పరిశుద్ధాత్మ బలంగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మేఘము ఆ గుడారంపై నిలిచి అక్కడ పరిశుద్ధ స్థలము నియమించబడి ఏ విధంగా మరి పరిశుద్ధ స్థలంలో యాజకులు ఏ విధంగా పాప పరిహార్థం బలిగా రక్త ప్రోక్షణ విమోచన కార్యాలు జరగడం మనకి బైబిల్లో తెలియచేయబడింది. సమీప బంధువు చేయవలసిన కార్యములు బోయాజు రూతు పట్ల చేయడం. రూతు గ్రంథంలో మనకి ఆ 4 అధ్యాయాలు రూతు యొక్క జీవితం, తన యొక్క కార్యాలు మనకి అక్కడ కనిపిస్తుంటాయి. పోగొట్టుకున్న కుటుంబం స్థిరాస్తిని తిరిగి కొనాలి అని రూతు 4:4 మనకి తెలియచేయబడింది. ఈ లోకంలో చూసినట్లయితే పోగొట్టుకుంటున్న కుటుంబ స్థిరాస్తిని తిరిగి రాబట్టుకోవాలని, అది సంపాదించుకోవాలని ఎంతోమంది పోరాడుతూ ఉంటారు. కొంతమంది తన ప్రాణాలు కోల్పోయిన వారు కూడా, కొంతమంది చెరకు బందీలైన వారు, కొంతమంది ఇబ్బందులకు ఆటంకాలకు బందీలైన వారు మనకి ఎంతోమంది ఈ లోకంలో కనబడుతూ ఉంటారు. ఇక్కడ రూతు కూడా తన స్థిరాస్తిని కోల్పోయి, తన భర్తను, తనకుంటున్న సర్వాన్ని కోల్పోయి ఏ విధంగా స్థిరాస్తిని సంపాదించుకోవడానికి ఏ విధంగా తన్ను తాను సమర్పించుకొని తన్ను తాను
భక్తురాలుగా చేసుకొని బోయాజు దగ్గరికి వెళ్ళి తన దీనస్థితిని ఏ విధంగా కనపరిచిందో మనకి ఆ 4 అధ్యాయాల్లో తన జీవిత చరిత్ర మనకి కనబడుతుంటుంది. హత్య గావించబడిన వాని పక్షాన నరహంతకునికి తగిన చట్టబద్ధమైన శిక్ష